నెక్స్ట్ జెన్ రియల్ సంస్థ భారీ తెగింపట, అనుమతులు లేకుండా ఉన్నాయంటూ దబాయింపు, నోటీసులు తీసుకునేందుకు యాజమాన్యం నిరాకరణ, అక్రమ వెంచర్లపై పోలీసులకు అధికారుల ఫిర్యాదు, కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలని ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడట. ఇక ప్రతి దాని వెనుక ప్రజాప్రతినిధులే ఉంటారు. ప్రజలు ఓట్లేసుకున్న వాళ్ళు, ఓట్లేసి గెలిపించిన వాళ్ళే ఉంటారు. ఇక ప్రతి దందా వెనక, ప్రతి కబ్జా వెనక వాళ్ళే ఉంటారు. వాళ్ళు లేకుండా వీళ్ళంత ధైర్యంగా కబ్జా పెట్టే పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఎంతో కొంత కమిషను పైసలు ముట్ట చెప్తే వాళ్ళు వీళ్ళు వెనకుండా నడిపిస్తారు. ఇక ప్రభుత్వ అనుమతులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా సుమారు 100 ఎకరాల్లో భారీగా వెంచర్ పనులు సాగుతున్నాయట. అందమైన బ్రోచర్లు, హోర్డింగులతో సంపద నెక్స్ట్ జెన్ అనే రియల్ సంస్థ దర్జాగా ప్రచారాన్ని మొదలుపెట్టి కస్టమర్లను మోసం చేస్తుంది. ఇదేమిటని అడిగిన వారిపై రియల్ సంస్థ యాజమాన్యం దౌర్జన్యానికి దిగుతున్నది. అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళగా తీసుకునేందుకు వారు నిరాకరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు పోలీసులను ఆశ్రయించారు. అక్రమ వెంచర్ను తొలగించేందుకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు ఇచ్చారు. సంపదతో సంపద నిర్వాహకులు అక్రమంగా ఆర్జించే లాభాలు మాటేలా ఉన్నా ఇందులో ఫ్లాట్లు కొనుగోలు చేస్తే మాత్రం కస్టమర్లు నిండా మునిగడం ఖాయమన్న ప్రచారం స్థానికంగా జరుగుతుంది. షాద్నగర్ నియోజకవర్గంలో కొందుర్గు మండలం కేంద్రంలో ఉన్న నయా దందా జోరుగా సాగుతున్నది. ఈ తరహా అక్రమాలను అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధి ఒకరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వాపస్ తీసుకునేలా పైరవీలు చేయడం విస్మయం కొలుపుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం కేంద్రంలోని లూడ్డు నగర్ నుంచి ఉమెద్కల్ వెళ్ళే రహదారిలో 23/A4 247E 26/A 24A3 24A సర్వే నెంబర్లో సంపద నెక్స్ట్ జెన్ అనే సంస్థ భారీ వెంచర్ను చేపడుతుంది. హెచ్ఎండిఏ, రేరా, డిటిసిపి గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా 100 ఎకరాల్లో యథేచ్ఛగా వెంచర్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అక్రమంగా వెలిసిన వెంచర్లను ఆపాలంటూ పలువురు కొందుర్గు గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేఖకు ఫిర్యాదు చేయగా ఆమె ఆపేందుకు ప్రయత్నించినా సదరు రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యం స్పందించలేదు. అంతటితో ఆగలేదు. సంపద నెక్స్ట్ జెన్ సంస్థ డైరెక్టర్ను అంటూ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కొందుర్గు మండల ఎంపీఓ వినాయక్ కుమార్కు పరిచయం చేసుకుని హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ ఉందంటూ ఓ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇచ్చారు. ప్రతాప్ రెడ్డి ఇచ్చిన నెంబర్ పరిశీలించగా తప్పుడు సమాచారం ఇచ్చారని గ్రహించిన పంచాయతీ కార్యదర్శి సురేఖ, ఎంపీఓ విజయ్ కుమార్లు స్పందన నెక్స్ట్ జెన్ వెంచర్ యాజమాన్యంతో అనుమతుల విషయమై మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు స్పందించలేదట. నోటీసులు ఇచ్చేందుకు పలుమార్లు వెంచర్ల వద్దకు వెళ్ళినప్పటికీ యాజమాన్యం తిరస్కరించిందట. దీంతో అక్రమ వెంచర్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాజ్ కమల్, రవితేజ్ సూరి, శశాంక్ కొనపర్తి అనే వ్యక్తులపై పంచాయతీ కార్యదర్శి సురేఖ మంగళవారం షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశారు. వెంచర్ తొలగింపు సందర్భంగా తమకు రక్షణ కల్పించాలంటూ ఆ ఫిర్యాదులో పంచాయతీ కార్యదర్శి సురేఖ పోలీసులను కోరారు. సంపద నెక్స్ట్ జెన్ వెంచర్కు అనుమతులు లేవని పంచాయతీ కార్యదర్శి సురేఖ షాద్నగర్ ఏసీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ఓ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. సదరు వ్యక్తి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి ఆ ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి చేసేందుకు ఆయన నానా పాట్లు పడుతున్నారట. వెంచర్ నిర్వాహకులకు అధికారులకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేపడుతున్నారు. ఎవరు? ప్రజాప్రతినిధి. అక్రమాలను అడ్డుకోవాల్సిన వారే ఇలా అండదండలు. సో ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎందుకు అంత కష్టపడతారు? ఎందుకు వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఏముంటుంది ఇందులో? ఇక పైసలు కట్టబెట్టి వాడు ఏదో వెంచర్ వాడు ఏమంటాడు, అన్న కొంచెం దీని సంగతి చూడే, నీ చేతిలో అయిపోతుంది, ఇక నీకు ఎంతో కొంత ముట్ట చెప్తా, ఇక 100 ఎకరాలు కదా, ఒక 4 ఎకరాలు నువ్వు తీసుకో, లేదా 10 ఎకరాలు నువ్వు తీసుకో,
లేదా ఒక 20 ఎకరాలు నువ్వు తీసుకో అని చెప్పి వాడు ఏదో లాలూచి పడతాడు వాడు ఏం చేస్తాడు, నానా తిప్పలు పడి ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు, ఇక ఈ పంచాయతీ కార్యదర్శులు వీళ్ళందరూ వీళ్ళ చేతిలో ఉంటారు, ఇక చెప్పు చేతుల్లో వినాల్సిందే. సో వాడు ఏం చేస్తాడంటే వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి, పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని ఆపిస్తాడు. ఇక అక్రమంగా ఈ కట్టుకుని ఈ అమ్ముకుంటాడు. ఇక కొన్న వాళ్ళ బాధలు ఉంటాయి. ఇక ఇప్పుడు అమ్మినందుకు వీడికి ఏముండదు, రేపు కొన్న వాళ్ళు ఉంటారు కదా, ఈ వెంచర్లో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఖాళీ చేయమంటారు. రేపు వాళ్ళు పైసలు కట్టి కొనుక్కుని కష్టాజీతంతో కొనుక్కుంటారు, కోట్లు పెట్టి కొనుక్కున్న తర్వాత వాళ్ళని ఖాళీ చేయమంటే వాళ్ళు ఇక కోర్టుకి వెళ్ళే పరిస్థితి. ఇక్కడ బిల్డర్ ఉండడు, కట్టినోడు ఉండడు, ఎవడు పట్టించుకునేటోడు ఉండడు. సగం వెంచర్ల పరిస్థితి ఇదే ఉంది.